హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల యొక్క పెండింగ్ సమస్యలపైన ఉద్యోగ సంఘాల దాటివేత నిర్లక్ష్య ధోరణిపై ఉద్యోగులు ఆగ్రహం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇటీవల మనందరికీ తెలిసిందే 2 టైమ్స్ మీటింగ్ అయితే మంత్రుల కమిటీతో భేటీ జరిపినటువంటి ఉద్యోగ సంఘాలు ఏమీ ఉద్యోగులకు శుభవార్త తెలపలేదన్నమాట ఇంతవరకు. జరిగిన భేటీలో ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగుల సమస్యలు తెలియచేయడము, మంత్రులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శుభవార్త తెలుపుతాము అని చెప్పేసి విరమించారన్నమాట. మరి ఇటువంటి ఆహ్, వ్యవస్థ పైన ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? ఉద్యోగులు కన్నెర్ర చేస్తున్నారన్నమాట. పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా తమ జీవితాల్లో ఒక గొప్ప సానుకూల మార్పొస్తుందని, గతంలో అనుభవించిన కష్టాలు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయని ఎంతో ఆశగా ఎదురు చూశారనమాట. దీని అర్థం ఏమిటంటే ఎన్నికల ముందు ఎందుకు ఆశపడ్డారు ఉద్యోగులు? ఆశగా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఈ హామీలు నమ్మి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకి ఇప్పటికీ నిరాశే మిగిలింది. ఏంటంటే తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలైతేనేమి, డీఏ అరియర్స్ అయితేనేమి, ఇతర ఆర్థిక ప్రయోజనాలైతేనేమి వీటన్నిటిని త్వరగా అందుతాయని ఆశించిన ఉద్యోగులకు ఈ మేరకు వారు ఉద్యోగులు బలంగా ఆశించారనమాట. వస్తాయి, అంత గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి. చంద్రబాబు గారు మీద నమ్మకంతో గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తీరి తమ జీవన ప్రమాణాలను మెరుగుపడతాయని ప్రతి ఉద్యోగి కూడా భావించారు. మరి అధికారంలోకి రాగానే కూటమి నేతలు కూడా అదే దిశగా మాటలు చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా యొక్క మొదటి ప్రాధాన్యత అని నమ్మబలికారు. అంటే పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగ సంఘాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని వారు ఇచ్చిన హామీలు ఉద్యోగులలో ఒక రకమైనటువంటి ధీమాను నింపాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఒక కీలకమైన చర్చ నడుస్తోందండి. ఈ చర్చ సారాంశం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదని, తాము ఆశించిన ఫలితాలు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగులు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. ఏంటంటే సాధారణంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏదో ఒక ఉద్యోగ సంఘాలతో అనుబంధం అంటే సభ్యత్వం కలిగి ఉంటారు. అయితే ఈ సంఘాల నిర్వహణ కోసం జిల్లాల్లో గానీ, లేదా రాష్ట్ర స్థాయిలో గానీ మీటింగులు నిర్వహించడం కోసం ప్రతి నెల తమ జీతం నుంచి కొంత ఎంతో కొంత చందా రూపంలో లేదా విరాళాల రూపంలో డబ్బులైతే ప్రతి ఉద్యోగి కడుతూ ఉంటారు. పెన్షనర్స్‌కి, పెన్షన్ సంఘాలకి పెన్షనర్లు కడుతూ ఉంటారు. అంటే తమ గొంతును ప్రభుత్వం దగ్గర వినిపిస్తారని, తమ సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి ఉద్యోగులు ఈ సంఘాలకు ఆర్థికంగా మరియు నైతికంగా అండగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘ నేతలకు ఇస్తున్నటువంటి సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేయాలని, వారికి కట్టే చందాలను బ్రేక్ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, అధికారులతో పోరాడి పరిష్కారాలు సాధించటంలో కొంతమంది నేతలు పూర్తిగా విఫలమవుతున్నారని వారు గమనించారు. అయితే ఆ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో, వారి వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో తెలియక ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. సో, మన కష్టాలను పట్టించుకోని వారికి, మన సమస్యలపై పోరాడని వారికి మనమెందుకు సపోర్ట్ చేయాలి అని వారు ప్రశ్నించుకుంటున్నారు. ఇకపై ఉద్యోగ సంఘాల నేతలు నిర్వహించే మీటింగులకు వెళ్ళకూడదని,
వారిని వారికి ఎటువంటి ఏర్పాట్లు గూడా చేయకూడదని ఉద్యోగులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం స్టేజీలపైనే మైకులు పట్టుకొని మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని కబుర్లు చెప్పి తమను తృప్తిపరచాలని చూసేటటువంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని వారు ఈ మేరకు నిర్ణయించుకున్నారన్నమాట. అంటే మనందరం ఐక్యంగా ఉండి ఏ నాయకుడి పైన కూడా ఆధారపడకుండా ఒకే తాటిపైకొచ్చి మన హక్కుల కోసం పోరాడాలి అనే సందేశం ప్రస్తుతం ఉద్యోగ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక రకమైన ఉద్యమంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిన సందర్భాలు కనిపించడం లేదని వారు వాపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని సాకులు చెబుతున్న సాకులు చెబుతున్నారని, కనీసం ఏడాది గడిచిన తర్వాతైనా మేలు జరుగుతుందని ఆశపడ్డామని, కానీ ఫలితం శూన్యమని వారు అంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం పాలకులు మాత్రమే కాదు, మన ఉద్యోగ సంఘాల నేతలు కూడా అని ఉద్యోగులు నిందిస్తున్నారు. నాయకులు గనక గట్టిగా నిలదీసి ఉంటే, ఐక్యంగా పోరాటం చేసి ఉంటే ప్రభుత్వం ఎప్పుడో దిగొచ్చేదని వారి అభిప్రాయం అన్నమాట. కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం కోసం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారని, అందుకే వారు ప్రభుత్వాన్ని గట్టిగా అడగటం లేదని విమర్శలొస్తున్నాయి. అటువంటి స్వార్థపూరిత నాయకులను పూర్తిగా బహిష్కరించాలని, వారిని నమ్మకూడదని ఉద్యోగులు ఒక నిర్ణయానికొచ్చారు. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి విధ్వంసకర పాలన తర్వాత కూటమికి అవకాశం ఇస్తే బావుంటుందని నమ్మి ఓటు వేసినందుకు ఇప్పుడు తమ సమస్యలు గాలిలో కలిసిపోతున్నాయంటే వారు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని, మెరుగైన పీఆర్సీ కమిషన్ వేస్తామని, ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన సమావేశాల్లో కూడా దాదాపుగా 70 సమస్యలపై చర్చించినా ఎటువంటి స్పష్టమైన హామీ, ఎండ్ కార్డ్ లభించలేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అనే పాత మాటలే మళ్ళీ వినపడుతున్నాయి. కానీ ఆచరణలో ఏమీ జరగటం లేదని ఉద్యోగులు మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఈ మలి వయసులో అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ కార్డులు ఏ ఆసుపత్రిలోనూ పని చేయటం లేదు. మరి ప్రభుత్వం నుంచి బకాయిలు రానందున మేము ఈ కార్డులపై చికిత్స చేయలేమని ఆసుపత్రులు తేల్చి చెబుతుంటే, సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక పెన్షనర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. తమ సొంత డబ్బులు లక్షలాది రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న అత్యవసర సమయాల్లో అవి అందకపోవడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు స్పందించి ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలను దశల వారీగా అయినా పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్ అయితే వినిపిస్తోంది.